కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా సరే ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదంటూ కూడా వైసీపీ రేపైతే ఒక వెన్నుపోటు దినంగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్గా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రేపు వైసీపీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? అంటే హామీలు అమలు చేయడం లేదని కూడా ఇదే వెన్నుపోటుగా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంట? ఏ హామీ అమలు చేయలేదు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అనే పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల మన్నలను పొంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వెంటనే మీరు ఇక్కడ ఒకటి చూసుకుంటే పెన్షన్నే తీసుకుంటే గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ 3000 చేయడానికి 4-5 దఫాలుగా ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల ముందు హామీ చేసి ఆ 2-3 నెలలు కల్పిస్తామని చెప్పి మొత్తం కూడా 4000 రూపాయలు 3 నెలలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు కదా? అది హామీ నెరవేర్చడం కదా? అలాగే ఒక సంక్షేమమే కాదు, రాష్ట్రానికి అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్ల విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చిన వెంటనే సుమారు 1260 కోట్ల రూపాయలు వెచ్చించి మరామతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు కదా? అది అభివృద్ధిలో భాగం కదా? అది హామీలు ప్రజలకు ఉపయోగం లేదా? అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా దాన్ని కూడా వేయడం జరిగింది. అసలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ని ఎలాగ వాడాలన్నది చంద్రబాబు నాయుడు దగ్గరే ఉన్న రాష్ట్ర సీఎంలు కూడా నేర్చుకుంటారు. గతంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈయన ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసే విధంగా చేశారు, కానీ అభివృద్ధి పదంలోకి ఎప్పుడు తీసుకెళ్ళని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దుస్థితి ఏర్పడుతుంది. ఈ 6 హామీల్లోని కూడా తల్లికి వందనం ఈ 15వ తారీఖుకి వేస్తానని చెప్పారు. రైతుకి 20,000 రూపాయలు అది తొందరలోనే ఇస్తాం, 2-3 విడతల్లో ఇస్తాం. ఆ 2-3 విడతల్లో ఇస్తామనడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల ఊబులో కూరిపోయి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా సరే ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతోటి దాన్ని కూడా అతి తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. 6 సిలిండర్లో మళ్ళీ 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సును కూడా ఆగస్టు 15 నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 2-3 హామీలు ఉన్న ఈ అతి తొందరలోనే, కాలం అయిపోలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు పరిపాలించేసి 1 సంవత్సరం పూర్తయి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అతి తొందరలోనే 2-3 సంవత్సరాల లోపులోనే ఇవన్నీ హామీలని కూడా పూర్తి చేసుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ మెగా డిఎస్సి అన్నది మీకు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. 16,340 పోస్టులను ఒకేసారి ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనౌన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ వాళ్ళకి హామీ ఇచ్చాం కాబట్టి మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటి ఎన్నో ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అంటే ప్రజలకి గతంలో వైసీపీ ప్రభుత్వం వెన్నెంటో ఉంది, కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పడుతుంది కాబట్టి వెన్నుపోటు దినంగా చెప్తున్నారు. ఈ వెన్నుపోటు అనే పదాన్ని మనం ఏ విధంగా చూడాలండి? అదే అడుగుతున్నాను మిమ్మల్ని కూడా, వాళ్ళని కూడా, వైసీపీ పెద్దలను కూడా. మీ ద్వారా నేను అడిగేది, వెన్నుపోటు అంటే ఏంటి? గతంలో మీరు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా అప్పుడు వరకు ఉన్న బ్రాండ్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి, ఎందుకు పక్కన పెట్టారు? దానివల్ల మీకు ఉపయోగం లేదు, ముడుపుల రూపంలో రూపాయి కూడా రాని పద్ధతిలో ఉంది కాబట్టి సొంత బ్రాండ్స్ని తయారు చేసి ఈరోజు ఒక నివేదికలో 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు. అంటే ఇంకా తెలియంది ఎంత ఉందో మరి. అది వెన్నుపోటు అంటేనే. అలాగే ఏది తీసుకున్నా సరే మీరు చేసింది వెన్నుపోటు. రైతు ధాన్యాన్ని కొని
నెలలు ఒక రైతు ధాన్యం పండించాడు అంటే 90 రోజుల నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఆ 90 రోజుల నుంచి 120 రోజులు పెట్టుబడి పెట్టడమే రైతుకి చాలా భారం. నిజంగానే అప్పు చేసి బంగారం తాకట్లు పెట్టి ఆ రైతు లాస్ వచ్చినా లాభం వచ్చినా సరే వ్యవసాయం మీదే బతుకుతాడు. అది అటువంటి పరిస్థితి నుంచి అమ్మిన తర్వాత కొండం కూడా కొనేవారు కాదు. అమ్మిన తర్వాత కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. 5 నెలలకి 6 నెలలకు వచ్చిన పరిస్థితి. అంటే రెండో పంట కూడా చేతికి వచ్చేసే టైంకి ఈ డబ్బులు కూడా వస్తాయో రాని పరిస్థితి. అది రైతును వెన్నుపోటు పడ్డం అంటేనే. నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇస్తే ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఆ గుంతల రోడ్లో చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామందికి వికలాంగులు కూడా అయిపోయిన పరిస్థితి. అది వెన్నుపోటు పడ్డం అంటే. అంతేగాని ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రజల మన్నన పొందిన దాన్ని వెన్నుపోటు అనరు. అంటే 4 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో మేము చేసిన అప్పు కేవలం 1 సంవత్సర కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం చేసిందని సాక్షాత్ జగనే మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? మీరు 4 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు 1 సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం చేసిందని జగన్ మాట్లాడే హాస్యాస్పదం. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన వర్కులకు బిల్లులకు కానీ లేకపోతే మీరు అప్పులు చేసి దాన్ని డైవర్ట్ చేసిన విధానం కానీ వాళ్ళకు వడ్డీలు కట్టే విధానం కానీ మీరు తెచ్చేసిన అప్పులకు కానీ ఈరోజు వాటిలన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఏర్పడింది. దాన్ని సరిదిద్దుకోవడానికే దాన్ని చేయాల్సిన పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన దానికి చేసి అప్పు చేసి పప్పు కుడితే పని కాదు. ఈరోజు ఏం చేసినా మళ్ళీ రాజధానిలో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నా పాత పద్ధతిలోనే మళ్ళీ 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఏం చేసినా సరే డైవర్షన్ లేకుండా మీరేం చేశారు, కార్మికుల సొమ్మునంతా కూడా డైవర్ట్ చేసి ఎక్కడో పెట్టేశారు. అలాంటి ఏ ఫండ్స్ వచ్చినా డైవర్ట్ చేసి ఒకదానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఆ పేదోళ్ళకి డబ్బులు వేసేవారు కాదు. డైవర్ట్ చేయకుండా దేని ఫండ్స్ దానికే ఉంచి దేని వ్యవస్థను దానికే ఉంచి వ్యవస్థ నాశనం అవ్వకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తూ అతి తొందరలోనే ఇన్కమ్ సోర్స్ను కూడా సృష్టించుకుంటూ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు. పాలన పక్కన పెట్టి కక్ష సాధింపులు చేస్తున్నారు. అలాగే రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్గా మార్చారని చెప్పేసి మార్గాన్ భర్త కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు మాజీ ఎంపీ? జనరల్గా కక్ష సాధింపు చర్యలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి? నిరాధారంగా ఎవరిని వేయలేదు కదా. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని దారిలో అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. లేకపోతే మన స్పీకర్ గారిని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఎందుకు స్టేషన్ దాకా తీసుకెళ్ళలేకపోయారు వాళ్ళు? ఆ రోజుని ఎందుకు వాళ్ళని అక్కడ లోపల పెట్టలేకపోయారు? చాలామందిని అరెస్ట్ చేసి ఎందుకు వదిలేయగలిగారు? ఆధారాలు లేవు. ఈ రోజున్న ప్రతి ఒక్కరికి ఆధారాలు వాళ్ళ చట్టం తన పని తను చేసుకుపోతుంది. దాన్ని భూతద్దంలో చూపించి దానికి కక్ష సాధింపు చర్య అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్య అంటే మాట్లాడిన ప్రతి వాడిని కూడా లోపలేసేచ్చి ఈ రోజుని ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి వేసేచ్చి, కానీ నిరాధారంగా ఏది చేయలేదు. అన్ని ఆధారాలతో పాటు ఆధారాలు ఉంటేనే వాళ్ళ శిక్ష వాళ్ళు అనిపిస్తున్నారు. అంతేగాని అది కక్ష సాధింపు చర్య అనుకున్నాను నేను. తాజాగా చూసుకుంటే తుని రైలు ఘటన మళ్ళీ కేసుని అయితే మళ్ళీ విచారించాలంటూ కూడా ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అలాగే వైసీపీ దాడిశెట్టి రాజా కాపులపై కక్షపూరితంగా చేసేందుకు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. జనరల్గా ఈరోజు చూసుకుంటే ఉన్నవాళ్ళు అందరూ కోపమించచ్చు, కానీ జనరల్గా కాపులు అన్నవాళ్ళు నమ్మిన వాడికి ప్రాణం ఇస్తారు. నమ్మకం నిలబెట్టుకోవడానికే వాళ్ళు చూస్తారు. తల్లి చెల్లి తమ్ముడు అని చూడరు, రాజకీయ అవసరాలు చూడరు. ఆ రోజు తునిఘటన అక్కడ మీటింగ్ పిలుపునిస్తే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కాపు బలం ఇది ఉంది, మేము ఇంత వెనకబడి ఉన్నాం, మాకు ఒక అవకాశం కల్పించండి అన్నిటిలోని అని చెప్పడానికి వచ్చిన వాళ్ళే అక్కడికి అందరూ కూడా. అనుకోని సంఘటన అక్కడ జరిగింది. అనుకోని సంఘటన జరగడం వల్ల ఈరోజు కూడా కాపులు అందరి మీద మచ్చపడింది. ఆ మచ్చని పోగొట్టుకోవాల్సిన అవసరం మా అందరి మీద బాధ్యత. రాజా గారి మీద ఉంది, నా మీద ఉంది, పెద్ద నాయకుల మీద ఉంది, అందరి మీద కూడా మచ్చని పోగొట్టుకోవాలి. అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందన్న ఆలోచనతో పాటు దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని వేయడం కూడా ఒక విధంగా మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే
అసాంఘిక శక్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ సంఘటన జరిగింది. నిజంగా అభిమానించి వెళ్ళినవాడు ఎవరు కూడా దాన్ని చేయలేదు, చేయడు కూడాను. ఎందుకు ఆ మీటింగ్ సక్సెస్ చేయాలి, మన రాబోయే కాలంలో మన తరాలు ఎలాగ అయిపోయాయి కాబట్టి పిల్లలకన్నా సరే ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచనతో అక్కడ అడుగుపెట్టిన ఆ లక్షల మంది అడుగుపెట్టిన వాళ్ళే కానీ ఆ 100-500 మంది ఎవరో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ అసాంఘిక శక్తులను మాత్రం బయటికి వెలికి తీసి ఖచ్చితంగా మా సత్యశీలత నిరూపించాల్సిన అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఎవరొచ్చినా సరే నిరూపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, నిరూపించాలి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పెన్షన్లు అయితే 4,000 పెంచడం అన్నీ కూడా వాళ్ళకి కంటికి కనిపించడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నాం. త్వరలో అమ్మఒడి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలు, ప్రీ బస్సు కూడా త్వరలోనే మొత్తం అన్ని కూడా షెడ్యూల్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే ఈ విధంగా చేయలేకే గతంలో ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు, మద్యపాన నిషేధం అన్నారు, అది ఆ విధంగా చేయకపోవడం పెద్ద ఎన్నుపోటుగా చెప్పుకొస్తున్నారు. రైతులకైతే ధాన్యం డబ్బులు కూడా సకాలంలో ఇవ్వలేకపోయారు, అది పెద్ద ఎన్నుపోటుగా కూడా చెప్పుకోవాలి. అలాగే వైసీపీ అయితే గతంలో ఎన్నో ఈ విధంగా ప్రజలను ఎన్నుపోటు పొడిచింది కాబట్టి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అయితే నమ్మారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరించారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆ ప్రజలకి సంక్షేమ దిశగా కూడా పయనిస్తుంటేనే చూసి వారంలోకి వైసీపీ ఇటువంటి స్టంట్లు వేస్తుంది. గతంలో ఏదైతే వైసీపీ ప్రధానంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తుని రైలు ఘటన విషయం చూసుకుంటే అసలైన నిర్దోషులు ఎవరో తెలుసుకునేందుకే ఈ యొక్క చర్యకైతే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ అది ప్రధానంగా గతంలో కాపులు ఎవరు కూడా ఈ విధంగా చేయరు. కానీ ఇందులో ఎవరైతే అసాంఘిక శక్తులు వచ్చాయో వాళ్ళని తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం తప్ప ఎవరిపైనా కక్ష సాధింపులు కాదు. కానీ వైసీపీ ఏదైనా డైవర్షన్ పాలిటిక్ అయితే చేస్తూ ఈ విధంగా కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడాలి వారంలోకే ఈ విధమైన చర్యలు చేపడుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.